హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. నేను మా పాప ఇద్దరం కలిసి మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము ఈరోజు ఒక చిన్న వర్క్ పైన. సో అదేంటి అనేది చెప్తాను. సో మున్సిపల్ ఆఫీస్కి ఎందుకంటే మా హాస్య చిన్న ఉన్నప్పుడు చేపించిన ఆధార్ కార్డు, సో దాన్ని అప్డేట్ చేయించడానికి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు ఇంప్రెషన్ కూడా చేంజ్ చేయాలి కదా, ఎందుకంటే అప్డేట్ చేయించాలి. 5 years కంప్లీట్ అయిన వాళ్ళందరికీ అప్డేట్ అనేది కంపల్సరీగా చేయించాలి. అలాగే ప్రొఫైల్ కూడా చేంజ్ చేయాలి, ఫోటో అనేది. సో అందుకనే మేము వెళ్తున్నాము మున్సిపల్ ఆఫీస్కి. ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ అప్డేట్ చేయించండి వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది. సో మేమైతే రీచ్ అయిపోయాము. సో మేము వచ్చిన ఆధార్ కార్డుకి అయితే పబ్లిక్ ఉన్నారండి. సో టోకెన్ రాసుకొని ఈవినింగ్ వరకు రమ్మన్నారు. సో 4:30కి అలా రమ్మన్నారు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. సో లాస్ట్ మాదే, మా టర్న్ వచ్చేవరకు 5:30 అలా అయిందండి. అలాగే ఈ మున్సిపల్ ఆఫీస్కి చాలామంది రేషన్ కార్డులో నేమ్స్ ఎక్కించుకోవడానికి, అలాగే కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా అప్లికేషన్కి అయితే వస్తున్నారు. సో అట్లా అక్కడ అంతా సందడిగా ఉంది. సో వెయిట్ చేస్తూనే ఉన్నాము ఎప్పుడు పిలుస్తారా అని. సో అందరు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ మా టర్న్ అయితే రావట్లేదు. విసుగొచ్చేసిందండి అసలు. లాస్ట్గా మాదే. సో మేమైతే ఆధార్ అప్డేట్ చేయించుకున్నాము. సో నాది కూడా చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే నా చిన్నప్పటి ఫోటో ఉండే. సో దాన్ని నేను కూడా అప్డేట్ చేయించుకున్నాను, న్యూ ఫోటో. అప్డేట్ అయినాక ఒక 4-5 days తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారండి. ఆధార్ అప్డేట్ చేయించుకున్నందుకు 200 అయితే తీసుకున్నారండి. మీ ఆధార్ కార్డు కూడా ఏమైనా చేంజెస్ ఉంటే వెళ్ళి చేంజ్ చేసుకోండి.